బ్యాక్ టు న్యూస్. ప్రకాశం జిల్లా కందుకూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. లైవ్ లో చూద్దాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఒకరిద్దరు కాదు 95 మంది ఎమ్మెల్యేల పైన కేసులున్నాయి, 12 మంది ఎంపీల పైన కేసులున్నాయి, 9 మంది పైన సిబిఐ కేసులున్నాయి, 12 మంది మీద 307 అత్యాచార కేసులున్నాయి, 5 మంది మీద మహిళలతో అసభ్యంగా వ్యవహరించడం, 5 మంది 379 దొంగతనం కేసులు, కడాన దొంగతనం కేసు సీ బుక్కులు దొంగిలిచ్చారు తమ్ముళ్ళు, సీ బుక్కులు ఫోర్జరీ చేశారు వీళ్ళు. ఒకతనైతే దొంగ ఎరువుల తయారీ, భూ ఆక్రమణ, ఫోర్జరీ పత్రాలు, పీడీ యాక్టివ్, రౌడీ షీటరు, ఇవన్నీ. వీళ్ళందరూ ఒక ఎత్తైతే వీళ్ళ నాయకుడు దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి 31 కేసులు. ఎవరిపైన ఇన్ని కేసులు ఉన్నాయో తల్లి? ఇలాంటి నేరస్తులు మీకు కావాలనా? ఇలాంటి దుర్మార్గులు మీకు కావాలనా? ఏమవుతారు మీరు? ఇవన్నీ అయితే బాగుపడతామా మనం? ఇలాంటి వ్యక్తులు మనకు కావాలనా? అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, జాగ్రత్తగా ఉండమని. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మన వాటర్ మీద చాలా దుర్మార్గం, మన నీళ్ల మీద యుద్ధం చేశారు, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మొత్తం ఈ రాష్ట్రంలో కేసీఆర్ అంటున్నాడు పోలవరం జరగడానికి వీలు లేదని. ఏం తమ్ముళ్ళు, పోలవరం చూశారా కొంతమందేనా? పనులైనాయా లేదా? నరేంద్ర మోడీ అంటాడు పచ్చి అబద్ధం, పోలవరం పనులే కాలేదని. నరేంద్ర మోడీ గారు కళ్ళుంటే వచ్చి చూడండి. మొన్నే రాజమండ్రికి వచ్చారు, 5 నిమిషాలు అక్కడ పోయింటే మీకు కళ్ళు తిరిగి ఆ హెలికాప్టర్ దూకేసేవాళ్ళు అసూయ పడిపోయి. అంత ముమ్మరంగా పనులు అవుతున్నాయి. మీరు అనుకున్నారు మీరు సహకరించకపోతే నిలిచిపోతుందని. ఇక్కడ నేనున్నా, మీరు సహకరించినా సహకరించకపోయినా పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది 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 అని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. అంతేకాదు గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేస్తా. ఇప్పుడే గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేశాను. రైట్ మెయిన్ కెనాల్కు నీళ్ళు తీసుకొస్తా, సోమశిలకు తీసుకొస్తా, సోమశిల పూర్తి చేస్తా, నీళ్లు నింపుతా. కందుకూరికి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనం ఎలాంటి కార్యక్రమాలకు ముందుకు పోతే నదుల అనుసంధానం ఆలోచించాను. శ్రీకాకుళం నుంచి వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా అన్ని అనుసంధానం చేస్తా. ఇంకో పక్కన ఈరోజు రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే తీర ప్రాంతంలో సముద్రం పక్కన బీచ్ రోడ్ వేస్తా. ఆ బీచ్ రోడ్ని మళ్ళా నేషనల్ హైవేని కలుపుతాం ఎవ్రీ 20 కిలోమీటర్లకి. రామాయణపట్నం పోర్ట్ లాంటి పోర్ట్లు దుగ్గిరాజపట్నం నుంచి నేరుగా శ్రీకాకుళం వరకు పోర్ట్లు కూడా ఏర్పాటు చేస్తాం. అదే మరి ఎయిర్పోర్ట్ కడతాం. ఇప్పుడే కావలి దగ్గర మీ ఊరికి దగ్గర ఒక ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. రేపు ఒంగోలు కాపక్క ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా తీసుకొస్తా, కార్గో కూడా ఉపయోగిస్తా. ఇవన్నీ కలిపిన తర్వాత మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కరెంటు కూడా సోలార్ కరెంటుకి వెళ్తాం. ప్రతి ఒక్క రైతుకు సోలార్ ప్యానల్స్ ఇస్తాను. మీకు కావలసిన కరెంటు ఉత్పత్తి చేసుకుని అది వాడుకొని మిగిలిన కరెంటు మళ్ళా గ్రిడ్కి ఇస్తే మీకు ఒక 15,000 20,000 రూపాయలు అదనంగా ఆదాయం వచ్చే పని చేస్తా. ఒక్క పైసా పెట్టుబడి లేదు, ఒక 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. అది నా ఆలోచన. దీనివల్ల గవర్నమెంట్ కూడా కరెంట్ ఆదా అవుతుంది. ఇలాంటి ఆలోచనలతో నేను ముందుకు పోతా ఉంటే ఇప్పుడు ఈ కోడికత్తి పార్టీ టీఆర్ఎస్తో కలుస్తాడు. ఏమమ్మా, టీఆర్ఎస్ నాయకుడు ఎప్పుడన్నా మనకు సహకరించాడా? తిట్టాడా లేదా? ఎప్పుడన్నా ప్రత్యేక హోదా చెప్పాడా? మన వాళ్ళ కుక్కలు అన్నాడా లేదా? మనం పనికి మాలిన దద్దమ్మలు అన్నాడా లేదా? మన వాళ్ళని తరిమి తరిమి కొట్టి పంపిస్తా అన్నాడా లేదా? మన ఆస్తులన్నీ కబ్జా చేస్తా అన్నాడా లేదా? ప్రజల్ని రెచ్చగొట్టి ఆంధ్ర వాళ్ళు ఉంటే ఇంట్లోకి మీరు ఆక్యుపై చేసుకోండి, నేనున్నాను, మీరు భయపడక్కర్లేదని చెప్పి భయభ్రాంతులు చేసిన వ్యక్తి ఈ కేసీఆర్.
హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా, ప్రపంచ పట్టణంలో పెట్టా. ఈరోజు నన్నే బెదిరిస్తాడు ఈ కేసీఆర్. చెప్తున్నా కేసీఆర్, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇల్లు కూడా అంతే దూరం. 37 సంవత్సరాల పార్టీ తెలంగాణలో ఉంటే మొన్న ఎన్నికలకు పోతే తెలుగుదేశం ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేంటి అన్నాడు. నేను అడుగుతున్నా, తెలంగాణ వాళ్ళకి ఎక్కడేం పని అడుగుతున్నా, టీఆర్ఎస్కి ఎక్కడేంటి పని అడుగుతున్నా.